బాస్ షో ఈవినింగ్ 9:30 అయిపోగానే అందరూ టీవీ సెట్ల ముందు కూర్చుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో చూడడం కోసం. అందులోని ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వారు ఎలా మాట్లాడుకుంటున్నారో చూసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఎపిసోడ్లో సెకండ్ డే ఒక ఎమర్జెన్సీకి అవసరం పడింది. ఎస్, సెకండ్ టాస్క్ ఇవ్వడంతో అందరూ చాలా అలర్ట్ అయి ఆ టాస్క్ సక్సెస్ గా రన్ అవ్వాలని ఒకే దగ్గర కూర్చుని ఉండగా సడన్ గా ఆదర్శ్ కి ఫిట్స్ వచ్చినట్లు ఎలాగో షివరింగ్ చేస్తూ, ఎలాగో కళ్ళు ఎలాగో పైకి తేలిస్తూ ఏదో అవుతున్నట్టుగా షివర్ అవుతూ ఉన్నాడు. ఇక బిగ్ బాస్ సభ్యులందరూ ఎంతో కంగారు పడిపోయి అయ్యో ఆదర్శ్ అని గట్టిగా కేకలు పెట్టడం, లేడీస్ అయితే ఇంకా కంగారు పడిపోయి భయపడిపోయి ఏదో అయిందా, ఇంకెలా అంబులెన్స్ ని పిలుద్దామా, ఎలా హెల్ప్ ఎలా అవుతుంది, ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలా మనకు హెల్ప్ దొరుకుతుంది అన్నట్టుగా కేకలు పెట్టుకుంటూ ఆదర్శ్ దగ్గరికి వెళ్ళి ఆయన లేపడం, ఆయన చేతులు రాయడం. ఇక ధనరాజ్ అయితే ఇక ఏకంగా ఆదర్శ్‌ని గట్టిగా పట్టుకొని చేతులు రాసి ఇలా గట్టిగా వాటేసుకొని నీకేం కాదు, నీకేం కాదని ఈపు నిమురుతూ ఉండగా ఆదర్శ్ ఏం చేశాడంటే సడెన్‌గా ఇంకేదో ఒక దయ్యం వచ్చి వాలినట్టుగా, ఒక భూతం ఆత్మ అతనిలో ప్రవేశించినట్టుగా వచ్చేసి ధనరాజ్‌ని కరెక్ట్‌గా ఇక్కడ భుజం దగ్గర, ఇక్కడ నెక్ దగ్గర గట్టిగా కొరికేయడంతో ఇక ధనరాజ్ సడన్ గా పడిపోయాడు. ఒక సినిమాటిక్ డ్రామా లాగా జరిగింది ఇక ఈ హౌస్ లో. మరి సడన్ గా కాసేపు ఇలా జరిగేసరికి ఏంటి ఇతను యాక్ట్ చేస్తున్నాడా, నిజంగా ఇతనికి ఏమన్నా అయ్యిందా, ఇతనికి ఈ 2 రోజులు గాలి సరిపడలేదా, ఇక్కడ ఈ హోమానికి ఈ గాలికి ఈ కంటిన్యూ ఈ పొగకి ఏమన్నా అయిందా, ఇతనికి ఏమైనా ఫిట్స్ ప్రాబ్లం ఉందా అంటూ చాలా రకాలుగా డౌట్లు వ్యక్తపరిచారు అందరూ సడన్‌గా షాకింగ్‌కి గురై ఇక ఐస్ తెచ్చి ముమైత్ ఖాన్ ఇంకా హంగామా చేసి ఐస్ తెచ్చి ధనరాజ్ భుజం మీద పెట్టి రకరకాలుగా నానా హంగామా చేశారు. ఇక మళ్ళీ ఆదర్శ్ సడన్‌గా లేచి ఏంటి నేనేం చేశాను నాకేం తెలీదు అంటూ సడన్‌గా లేచి లోపల బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోవడం. ఇక వెళ్ళిపోయి నాకేదన్నా కావాలి, నేనేదన్నా తింటాను, నాకు విస్కీ కావాలి అంటూ రకరకాలుగా మాట్లాడేసరికి ఇక ఈ బిగ్ హౌస్ టీమ్ మెంబర్, టీమ్ లీడర్ సంపు మాత్రం సైలెంట్‌గా ఉంటూ, నవ్వుతూ తన 32 పళ్ళు బయటికి వేసుకొని నవ్వుతూ సరదాగా కామ్‌గా ముందుకెళ్ళిపోయారు. ఇక మిగతా వాళ్ళు సైలెంట్‌గా ఉండేవాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. ఇక సింగర్ కల్పనకైతే ఎంత భయమేసిందంటే ఇంక తను అమ్మో! ఇదేంటి నేనిక్కడ ఉండలేను, నేను ఇలాంటివి చూడలేను అన్నట్టుగా చాలా భయపడిపోయింది. తీరా చూస్తే అందరూ పగలబడి నవ్వి కొంతమంది హౌస్ గ్రూప్‌లో కొంతమంది ఫూల్స్ చేసేసారు. దీంతో హమ్మయ్య! ఇది ఏంటి అసలు నిజంగా ఇంత హంగామా చేశారు నిజం అనుకున్నానంటూ కల్పన అయితే ఆదర్శ్‌ని మెడ పట్టుకొని గట్టిగా ఒత్తినట్టుగా ఇలా చేస్తావా నువ్వు అంటూ భయాన్ని హమ్మయ్య అంటూ ఇక ఊరుకున్నారు. ఇదండి సెకండ్ టాస్క్ చేసిన బిగ్ హౌస్ షోలోని హంగామా. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to